సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు తొలి రోజు లాజిస్టిక్స్ ఇన్ఫ్రా స్వచ్ఛాంధ్రపై చర్చ జిల్లాల్లో ప్రగతి సంక్షేమం అభివృద్ధిపై సమీక్ష ఏపీ మెగా డిఎస్సి తుది ఎంపిక జాబితా విడుదల అధికారిక వెబ్సైట్ లో ఫైనల్ లిస్ట్ ఇప్పటికే పూర్తయిన సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అర్హత సాధించిన అభ్యర్థులకి అభినందనలు మెగా డిఎస్సి వాగ్దానం నెరవేరిందన్న లోకేష్ ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామంటూ ట్వీట్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే వినూత్న కార్యక్రమం నెల రోజుల్లో 1000 మందితో 1-to-1 కార్యకర్తల కష్టాన్ని తెలుసుకుంటున్న కోటంరెడ్డి కరీంనగర్ లో తీవ్రమవుతున్న యూరియా కొరత సహకార సంఘాల దగ్గర బారులు తీరిన రైతులు క్యూ లైన్ లో దర్శనమిస్తున్న పాస్బుక్లు చెప్పులు మెదక్ రామాయంపేటలో యూరియా కష్టాలు పిఏసిఎస్ సెంటర్ దగ్గర చెప్పుల క్యూ లైన్ యూరియా సరఫరా చేయాలని రైతుల ధర్నా ఓఎస్ఎస్ ఫర్టిలిటీతో మీ పేరెంట్హుడ్ ప్రయాణాన్ని ప్రారంభించండి ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర కార్మికుల నిరసన బకాయి పడ్డ జీతాలు చెల్లించాలని డిమాండ్ అడ్డుకున్న పోలీసులు వాగ్వాదం గుంటూరు రెడ్డిపాలెంలో గ్రామోత్సవం క్షుద్ర పూజలు అరిష్టం పోవాలంటూ పూజలు ప్రతి ఇంటి నుంచి నీళ్ల బిందెతో శివుడికి అభిషేకాలు మున్సిపల్ విధుల బహిష్కరణ నిర్మల్లో నిలిచిపోయిన పారిశుధ్య పనులు 2 నెలలుగా జీతాలు ఇవ్వలేదని నిరసన కర్నూలులో దారుణంగా పడిపోయిన ఉల్లి ధర కిలో ఉల్లి 30 పైసలకు పతనం క్వింటాల్ 1200కి కొనుగోలు మేడ్చల్ గుండ్లపోచమ్మలో విషాదం ప్రహరీ గోడ కూలి ఒకరు మృతి మరో 2కి తీవ్ర గాయాలు మెదక్ జిల్లాలో హల్దీవాగు ఉధృతి రోడ్డుపై ప్రవహిస్తున్న వరద నీరు తూప్రాన్ కిస్టాపూర్ మధ్య రాకపోకలు బంద్ తుంగభద్ర డ్యాం కి తగ్గిన వరద ఇన్ఫ్లో అవుట్ఫ్లో 10,000 క్యూసెక్కులు ప్రస్తుత నీటి మట్టం 1626 అడుగులు జూరాల ప్రాజెక్టుకి తగ్గిన వరద ఇన్ఫ్లో 52,000 అవుట్ఫ్లో 45,000 క్యూసెక్కులు ప్రస్తుత నీటి మట్టం 318 మీటర్లు శ్రీశైలం ప్రాజెక్టుకి కొనసాగుతున్న వరద 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత ప్రస్తుత నీటి మట్టం 883 అడుగులు భద్రాచలం దగ్గర పెరుగుతున్న గోదావరి 37 అడుగులకు చేరిన నీటి మట్టం గోదావరిలోకి భక్తులు వెళ్లకుండా బారికేడ్ల ఏర్పాటు ప్రకాశం బ్యారేజీకి పెరిగిన వరద ఉధృతి ఇన్ఫ్లో అవుట్ఫ్లో 3 లక్షల క్యూసెక్కులు 70 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలు జలమయమైన ప్రధాన రహదారులు వరద నీటిలో వాహనదారుల ఇబ్బందులు రాంబన్లో విరిగిపడ్డ కొండ చర్యలు జమ్మూ కశ్మీర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ నిలిచిపోయిన 2,000 ట్రక్కులు